పూరా లోకల్ విచారణకు హాజరైనారు. కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే గతంలో చెప్తారు తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట. అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రపు కొట్టు పనులు చేసిండు కాబట్టి, దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి, డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరూ కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది. ఆయన కంటిన బురద అందరికి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు. ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా, సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికి మాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో, నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేము మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టాం.